తీసుకుందాం. బీఆర్ఎస్ సమాధానం తీసుకుందాం. విజయ్ గారు, జోష్నా గారు ముందుగా మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభోదయం. క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు చేసినటువంటి సంతకంతోనే శాశ్వతంగా అన్యాయం జరిగేటువంటి అవకాశం. ఎందుకంటే రిపీటెడ్గా మళ్ళీ ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ లాగా పెట్టకుండా ఎట్ ఎ టైం పెట్టడానికి మీరు సుముఖతగానే ఉన్నారు. దీస్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ జరిగిందే కాబట్టి వాళ్ళు ఈ వాటాల పంచాయతీ కానీ ఒక కొలిక్కొచ్చేందుకు వాళ్ళు ముందుకు రావట్లేదు. సో ఇదే గనక మీరు ఫైట్ అప్పుడు గట్టిగా చేసి ఉంటే ఇప్పటికల్లా పంచాయతీ తెగేది అనేది కాంగ్రెస్ వర్షన్. జోష్నా గారు, ఇది ఆల్రెడీ మా పార్టీ అన్ని ప్లాట్ఫామ్స్లో పెట్టింది. ఇది జూలై 14, 2014 రోజున తెలంగాణ వచ్చిన ఒక నెల లోపలనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల లోపలనే కేంద్ర జలశక్తి శాఖకు లెటర్ రాసి అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 చట్టం ప్రకారంగా మా తెలంగాణకు పునఃపంపిణీ చేయండి అని చెప్పేసి కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. దాదాపుగా సెక్షన్ 3ని అమలు చేయమని ఇప్పటి వరకు మా ప్రభుత్వంలో ఉన్న వరకు దాదాపు 28 లెటర్లు రాసి కేంద్ర ప్రభుత్వం దగ్గర అనేక సందర్భాల్లో మేము చర్చలు చేసినటువంటి సందర్భం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎంత అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇది 2016లో సెప్టెంబర్ 21, 2016లో కేంద్ర జలశక్తి దగ్గర జరిగినటువంటి ఒక ఏదైతే అపెక్స్ కమిటీ మినిట్స్, ఈ మినిట్స్ కూడా చదువుకోమని చెప్పేసి మేము పంపిస్తూ ఉన్నాం. దీంట్లో కూడా మేము డిమాండ్ చేసినాం, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ నీటి కేటాయింపులకు సంబంధించింది బచావత్ ట్రిబ్యునల్ ఒకటి కాకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించింది ఏదైతే ఉందో దాని ప్రకారంగా తొందరలో షేర్ చేసి మాకు సెక్షన్ 3ని అమలు చేస్తే మా వాటా మాకు వస్తుందని చెప్పేసి అప్పుడు మాట్లాడినాం. 2020 అక్టోబర్ 6 రోజు ఇచ్చినటువంటి ఈ యొక్క అపెక్స్ 2 మీటింగ్లో కూడా మా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు దీన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇవి అఫీషియల్ మా దగ్గర ఉన్నట్టు కాదు, ఇవి కేంద్ర జలశక్తి శాఖ వెబ్సైట్లో కూడా ఉన్నటువంటి మినిట్స్ చదువుకుంటే అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంతో వితండవాదం చేస్తున్నారంటే అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని గత 2 సంవత్సరాలు నడుపుతా ఉన్నారు. ఎందుకంటే నదీ పరివాహక సంబంధించి కూడా కాంగ్రెస్ ఫైట్ చేసింది. సెక్షన్ 3 ఎవరు సెక్షన్ 3 ఎట్లా వచ్చిందండి? సెక్షన్ 3 ఎట్లా వచ్చింది? ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు దీని మీద వీరోచితంగా పోరాటం చేసి ఇవి మినిట్స్ లో కూడా మెన్షన్ చేసింది కదా, మీరు చూడండి ఒకసారి. మినిట్స్ లో కూడా మెన్షన్ చేసి ఉన్నది. సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల మీరు విత్డ్రా చేసుకోండి మేము సెక్షన్ 3 చేస్తామని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆనాడు గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్తే ఆ సందర్భంగా సెక్షన్ 3 అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దాని మీద నడుస్తుంది, విచారణ నడుస్తుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఆ సమర్థమైన వాదనలు మేము వినిపించాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వినిపిస్తూ ఉంది. దానికి కౌంటర్గా చేయండి అని చెప్పేసి మేము ఎన్నోసార్లు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఈ యొక్క పాలమూరి రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది 2013లో ఇప్పుడున్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారు, ఆ దాస్ గారు జీవో ఇచ్చినమాట వాస్తవమే, కాదనీకే లేదు. ఇది నా దగ్గర జీవో నంబర్ 72 ఉంది. ఈ జీవో ఇచ్చింది కూడా ఆదిత్యనాథ్ దాస్ గారు. ఎందుకు ఎక్కడ ఇచ్చారని తెలుసా అండి? జూరాల దగ్గర 35 రోజుల పాటు ప్రతిరోజు 2 టీఎంసీలు తీసుకున్నట్టు అట్లా 70 టీఎంసీలకు అక్కడ జీవో ఇచ్చిందండి. అక్కడ ఆ ప్రాజెక్టు అది ఏమంటారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాదు, అది ఒక బరాజ్. అది ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ 11 టీఎంసీలు. ఇప్పుడు పూడిక పోను అంత పోను దాదాపుగా 7 టీఎంసీల నీటి స్టోరేజ్ ఉన్నటువంటి ఆ ప్రాంతం అది. అక్కడ ముఖ్యమంత్రి గారు నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు. జూరాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. జూరాల నుంచి సోర్స్ పాయింట్ ని శ్రీశైలంకి ఎందుకు మార్చిండ్రు, అక్కడే వీళ్ళు పెద్ద కుట్ర చేసిండ్రు పాలమూరుకు మాట్లాడుతున్నారు. అంటే పాలమూరు మీద సోయి ఉందా ఈ ప్రభుత్వానికి? పాలమూరు మీద నిజంగా ప్రేమ ఉన్నదా? నేను పాలమూరు బిడ్డని నల్లమల బిడ్డని చెప్పుకుంటాడు కదా. మరి జూరాల దగ్గర నుంచి సోర్స్ పెడితే అక్కడ 11 టీఎంసీలు దాని కెపాసిటీ అయితే 7 టీఎంసీలు అక్కడ నీళ్లు నిల్వ ఉంటాయి. ఆ ప్రాజెక్టు కింద దాదాపు 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఆయకట్టు నడుస్తూ ఉంది. 10 ఏళ్లలో ఏనాడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించలేదు. కానీ ఈ సంవత్సరం ఈ రోజుకి డిసెంబర్ 3వ తారీఖు జరిగినటువంటి మీటింగ్లో, జలసౌధలో జరిగిన మీటింగ్లో జూరాల కింద ఇరువైపులు అటువైపు ఇటువైపు నెట్టంపాడు, కోయిల సాగర్, భీమా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుల మధ్య దాని ద్వారా జూరాల లెఫ్ట్ రైట్ కెనాల్స్ సంబంధించింది 5.5 లక్షల ఎకరాలకు ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటించింది. ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా అంటే కేసీఆర్ గారు దీని అంతటి ముందే ఊహించిండు. ఒకవేళ ఇక్కడే ఆ ప్రాజెక్టు ఈ 90 టీఎంసీల రూపకల్పన జరిగితే జూరాల బ్యాక్ వాటర్ సంబంధించి 45 గ్రామాలు మునిగిపోతాయి, 70,000 ఎకరాలు మునిగిపోతుంది. నిజంగా ఆ సోర్స్ తీసుకుంటే అంటే అదంతా తెలంగాణని ముంచి పాలమూరుని ముంచి తీసుకోవాలా? అక్కడ సోర్సే లేదు, అవకాశమే లేదు.
స్పేస్ ఉన్నది చిన్నగా ఎట్లా తీసుకుంటారు. అదే అక్కడ శ్రీశైలం నుంచి తీసుకున్నట్లయితే దాదాపు 215 టీఎంసీలో వాడుకునేటువంటి ఒక వెసులుబాటు ఉన్నది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటే మొత్తం నల్లగొండకు, పాలమూరుకు, రంగారెడ్డికి సాగునీరు అందించడానికి 12,30,000 ఎకరాలకు రూపకల్పన చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. ఇంకోటి తీసుకుంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు ఇది వరద జలాలు అని చెప్పేసి, వరద జలాలు కాదండి, ఇది నికర జలాలతో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. ఇది 45 టీఎంసీలు గోదావరి బనకచర్ల ఏదైతే డైవర్షన్ ఉందో దాని ద్వారా 45 టీఎంసీలను 1978లోనే బచావత్ గారు అవార్డు చేసిండ్రు దానికి. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ లో వాడకంలో ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్ లో 45 టీఎంసీలు బచావత్ అవార్డు ఉంది. అది ఏదో అలటాప్ కాదు, అడుక్కుంటే వచ్చేది కాదు, బిచ్చం ఎత్తుకుంటే వచ్చేది కాదు. అది నికర జలాలను అష్యూర్డ్ వాటర్ అవి 90 టీఎంసీలకు సంబంధించింది జీవో ఇచ్చి పనులు పూర్తి చేసిండు. 90 టీఎంసీలతో రూపకల్పన చేసి దాదాపుగా కరివెన్న, ఏదుల, నార్లాపూరు, ఏదుల, వట్టెము, కరివెన్న, ఉదండాపూరు 5 రిజర్వాయర్లు పూర్తి చేసి 90% పనులు పూర్తయినాయండి. ఒక 2 కిలోమీటర్లు ఏదైతే స్టోన్ వచ్చిందో ఆ స్టోన్ ని తీసేస్తే ఈ 5 రిజర్వాయర్లు నింపి ఈ రోజు పాలమూరు ప్రజల కాలు కడిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు చేయడం అంటే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది. ప్రతి ఒక్క ఎకరాకి ప్రతి అంగుళానికి ఈ నీళ్లు పారితే కేసీఆర్ గారు అనవాళ్ళు కనిపిస్తాయని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తా ఉన్నాడు పాలమూరు మీద.